గారు సంక్రాంతి మా అత్తగారు ఇన్వైట్ చేశారండి. టికెట్స్ బుక్ చేద్దామంటే ఆస్తులు అడుగుతున్నారు. పోనీ మామగారు పండగ కట్నం ఇస్తారా అంటే అది లేదు. పెళ్ళైన కొత్తలో ఇచ్చారా? అప్పుడు సూపర్ రెస్పెక్ట్ అండి. తర్వాత కొంచెం వెయిట్ తగ్గింది. మరి ఇప్పుడు అస్సలు దాకట్లేదు. స్టేజెస్ ఆఫ్ రెస్పెక్ట్ అండి. పెళ్ళైన కొత్తలో పెత్తనం మన చేతిలో ఉందనుకుంటాం, కొద్ది కొద్దిగా పిల్లల చేతిలోకి వెళ్ళిపోద్ది. అప్పుడు కోడలకు అత్త భయపడుతుంది, మామ కళ్ళు భయపడతాడు. లైఫ్ ఇస్ సర్కిల్, సర్కిల్ ఇస్ లైఫ్ అండి. నాకు అర్థం కాలేదు సార్. అర్థమైతే పెళ్లి పేరుతో ఇన్ని మారణహోమాలు ఎందుకు జరుగుతాయండి? అయినా అంతంత శాలరీస్ ఏం చేసుకుంటున్నారయ్యా? ఎంతెంత తిప్పి కొడితే 25,000, కటింగ్లు అన్ని పోను 14,000 చేతికి వస్తుంది. మాకన్నా తాపే మేస్తారు ఎక్కువ సంపాదిస్తారు తెలుసా? ఏ రావు గారు? ప్రసాద్, కంపెనీని మీరు వృద్ధిలోకి తీసుకొస్తే కంపెనీ మిమ్మల్ని వృద్ధిలోకి తీసుకొస్తుంది. ఇది వృద్ధిలోకి వచ్చేలోపు మాకు వృద్ధాప్యం వచ్చేలా ఉందండి. వాట్ యు మిస్ మీ? గడిది గుడ్డేం కాదు. ఆఫీస్ ఏ టైంకి? ఆఫీస్ టైం ఎప్పుడో తెలియదు. ఇది హెచ్చర్ అయిపోయింది. ఎవడో నీకు జాబ్ ఇచ్చింది? అసలు నీకు జాబ్ ఎవడు ఇచ్చాడు? కార్తీక్. ఇంటర్వ్యూ చేసేటప్పుడు నువ్వు యూజ్లెస్ ఫెలో అని కార్తీక్ తెలీదా? ఊరికే ఏమలేదు, 3 లక్షలు లంచం ఇచ్చాం. అది కూడా కంపెనీ పేరు మీద. సిగ్గు లేకుండా తీసుకున్నాడు తెలుసా కార్తీక్? నీకేం రాదని తెలిసి కూడా టర్మినేట్ చేయలేదా? నేను ఇంకా చెక్ పాస్ చేయలేదు. కామన్ సెన్స్ ఉందా నీకు అసలు? టైంకి రావు, సీనియర్స్ అంటే రెస్పెక్ట్ లేదు, బయోమెట్రిక్స్ పెట్టవు, వర్క్ రాదు. 3 hours పర్మిషన్ కావాలి. వాట్? నేనే మాట్లాడుతున్నా, నువ్వే మాట్లాడుతున్నావు. చదువుకో. సెలవు సీటీ, నాకు 3 గంటల పర్మిషన్ కావాలి. ఇట్లు అభినందనలతో మీ శ్రేయోభిలాషి. ఎవడు రాశాడు? ఎవడికి రాశాడు? నేనే రాశాను, నీకే రాశాను. మెయిల్ చేయొచ్చు కదా. వైఫై బిల్ కట్టారా? ఏ రావు గారు కట్టారండి? నన్ను ఇన్వాల్వ్ చేయకండి ప్రసాద్ గారు. సార్, ఇంకా వీడికి నాకు ఏం సంబంధం లేదు కదా. విడాకులంటే తమలపాకులు కాదమ్మా, కిల్లీ చేసుకుని నోట్లో వేసుకోవడానికి. దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఏదో డీటెయిల్ ఆడుకో. ఫీజు కోసం వాయిదా తీసుకొచ్చావు కదా. నువ్వు ఇచ్చే 350 రూపాయల ఫీజు అంటే నీ మీద పరువు నష్టం కేసు వేస్తా. సార్, నాకు డౌట్. కీర్తి అంటే? అవును, మావిడ. ఓ, సో మీ పేరు శేషు, ఆవిడ పేరు కీర్తి. అవును. అయితే ఏం లేదు, మీ వెడ్డింగ్ కార్డు మీద కీర్తి శేషుల వివాహం రాయించుంటారా? ఊరికే జస్ట్ జనరల్ కోసం. బ్యాలెన్స్ ఫీజు 250 రూపీస్ ఫోన్పే చేస్తానే. రావు గారు, ఎవరండి ఆవిడ? గృహప్రవేశం తెచ్చిన ఆవులాగా తెల్లారంతా ఆఫీస్లో తిరిగేసింది. నీరజా గారని న్యూ జాయిన్. ప్రసాద్, ఏం కావాలన్న మొహాటం లేకుండా అడగండి. ఆహా, మీ పేరు అనవసరంగా నీరజాని పెట్టారండి. అన్నపూర్ణాన్ని పెట్టాల్సింది, అడగకుండానే. ముస్టేషిందా? ప్రసాద్ గారు వాళ్ళ దగ్గర కర్రీస్ తీసుకున్నారు, నా దగ్గర రైస్ వేసుకున్నారు. అసలేం తెచ్చుకోకుండానే ఒక పర్ఫెక్ట్ మీల్ సెట్ చేసుకున్నారు. ఆయన ఎప్పుడు పర్ఫెక్టే. అడుక్కున్నోడికి 66 కూరలు. ఎప్పుడు పక్కడి దగ్గర దొబ్బడేం కానీ ఎప్పుడైనా పెట్టా ఓన్కైనా? నువ్వు చచ్చిపో. గ్రాండ్ గా ఫంక్షన్ అరేంజ్ చేసి అందరికి భోజనాలు పెడతాను. నువ్వు మాట్లాడినోడు తెంగరోడు కాదు, ఇంగ్లీష్ మాట్లాడినది ఐన్స్టీను కాదు. నిజానికి భావానికి భాష అక్కర్లేదు, సైకిల్తో కూడా సంక్లిష్టంగా చెప్పొచ్చు. కార్తీక్, ఐఎమ్ స్టిల్ లెర్నింగ్ ఇంగ్లీష్. Of course, English plays major role in our lives. It's just a language to communicate like C++, Java, Oracle. మా ప్రాబ్లం నీకు ఇంగ్లీష్ రాదని కాదు ప్రసాద్, నీకు వర్క్ కూడా రాదు. నోటికొచ్చింది వాగుతావు. తన గురించి మనకు తెలిసిందే కదా. మీటింగ్ పాయింట్ ఏంటి కార్తిక్? నెక్స్ట్ వీక్ మనకి బ్యాంకింగ్ క్లయింట్స్ వస్తున్నారు. ఏంటి, మనకి ప్రాజెక్ట్ ఉందా? రోజు ఆఫీస్కి వచ్చి పని చేస్తేగా తెలిసేది. పెట్టినా కాలు చేయి వేసిన యాసిడ్ పోసేస్తా. నీ మీద కాలు చేతులు వేసేంత ఇంట్రెస్ట్ నాకైతే లేదు. నీ మగాల బుద్ధి నాకు తెలీదా? నన్ను ఊరుకుంటా, కానీ మా మగజాతనంటే మాడత పెట్టి కొడతా. కామ్గా కనిపించే కసాయ వాళ్ళే మీ ఆడవాళ్ళు. అయినా పొరపాటున కాలో చేయ తగిలితే భక్తిభావంతో తీసి పక్కన పెట్టాలి. కుదిరితే కోఆపరేట్ చేయాలి, అంతేగాని కసురుకోకూడదు. అర్థమైందా? ఓ, నన్ను గొరక పెట్టద్దని ఇది గర్జిస్తుంది ఏంటి? మా హెల్ప్ ఏమైనా కావాలంటే అడుక్కోవచ్చు. అవసరం లేదులే, మొత్తం నువ్వే చేసావని క్రెడిట్ దొబ్బేడానికా? ఇదో పెద్ద దక్షయజ్ఞం మరి, క్రెడిట్ మొత్తం దొబ్బడానికి. దక్ష వాట్? అసలు ఏ కాలం మనిషిరా బాబు? హిందూ పురాణాలు తెలియవు, మళ్ళీ మా అమ్మాయి పూజకి పునస్కారాలకి పద్ధతికి ఫరికినీ కట్టినట్టు ఉంటుందని మీ అమ్మ అవుతుంటది ఊరికనే. మధ్యలో మా అమ్మ ఏం చేసింది? అయినా పెళ్లి చేసుకుంటే ఇవన్నీ తెలియాలని రూల్ ఉందా? నో. అమర్, ఇలా ఫోటో తీయండి, మ్యాట్రిమోనీకి ఇద్దాం. ఇప్పుడు అబ్బాయి ఫోటో చూడగానే అమ్మాయి ఎలా ఓకే చేస్తుంది ఇతను నాకు పర్ఫెక్ట్ అని? ఐ మీన్, ఆ ఫోటోలో ఏమంత అట్రాక్టివ్గా కనిపిస్తాయి? డోంట్ నో, మేబీ కళ్ళు. ఎస్, కళ్ళు పెద్దవి చేసి బాడీ స్లిమ్ చేసి ఫోటో తీయ. అప్పుడు గొడ్ల గోపలా ఉంటారండి. ఏదైనా డిఫరెంట్ పోజ్ ఏమండి? డిఫరెంట్ పోజ్. ఇప్పుడు ఎలా ఉంది? మీ బాడీని శవయాత్ర రథం మీద ఊరేగించినట్టుందండి. సరే, ఎందుకు రామన్నావు చెప్పు. నీరజ గారిని మీ టీంలోకి తీసుకో.
జిరాక్స్ షాపులో పెన్నులు పెన్సిల్ అమ్ముకునే వాళ్ళగా ఆఫీస్ మొత్తం కలిపి 4 ఉన్నాం. మళ్ళీ దానికి టీం అని పేరు. ప్రసాద్, నువ్వు ఇంత తెలివైనడివి, నువ్వైనా అర్థం చేసుకోవాలి కదా. నీరజ గారికి కొంచెం కోడింగ్లో హెల్ప్ చేయి. ఫస్ట్ వీడికి రావాలి కదా. నర్మే, కార్తీక్ జైత్రినే గైడ్ చేయమని చెప్పొచ్చు కదా. ఇవి నా టీంలో ఎందుకు? ప్రేమ కోసం. ఏంటే? ప్రాజెక్ట్ మీద ప్రేమ అంటున్నా. కార్తీక్, ఆఫీస్లో ఉన్నవే 6 కుర్చీలు. ఒకటి నీ క్యాబిన్లో, రెండోది జైత్రి క్యాబిన్లో ఉంది. మిగతా 4 మేము పంచుకున్నాం. ఈవిడెక్కడ కూర్చుంటది? కింద. లేదంటే పెద్ద బలా తయారు చేసి దాని మీద కూర్చుని పెట్టాలి ఈవిడ్ని. అయినా నువ్వు మాకే జీతాలు ఇచ్చే పొజిషన్లో లేవు. నీరజాన్ని ఎందుకు హైర్ చేసుకున్నావు? ఏంటి, మీకు జాబ్ ఎక్కడ దొరకలేదా? లేకపోతే మీ టాలెంట్ తెలిసి ఎవడ ఇవ్వలేదా? ప్రసాద్, నా లవ్ని రిజెక్ట్ చేయి భరిస్తాను, కానీ రూట్ గా మాట్లాడితే నా మనసు ముక్కలైపోతుంది తెలుసా? కార్తీక్, గుమ్మడికాయ విడియాలు తెచ్చాను, తింటావా? అలాగే అండి. నీకు పెట్టను పోరా. నేను పురాణం అంతా చెప్తే బుర్ర కథ అర్థమైంది ఏంటి కార్తీక్?